ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం మే మాసం 2వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము వైశాఖ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి పంచమి మే 1వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 11:23 నుండి మే 2వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 9:14 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం షష్ఠి మే 2వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 9:15 నుండి మే 3వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 7:52 వరకు. నక్షత్రం ఆరుద్ర మే 1వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 2:20 నుండి మే 2వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:04 వరకు. తదుపరి నక్షత్రం పునర్వసు మే 2వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:04 నుండి మే 3వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 12:34 వరకు. కరణం బాలవ మే 1వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 10:14 నుండి మే 2వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 9:15 వరకు. కౌలవ మే 2వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 9:15 నుండి మే 2వ తేదీ అనగా అదే రోజు రాత్రి 8:27 వరకు. తైతుల మే 2వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 8:27 నుండి మే 3వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 7:52 వరకు. రాహుకాలం ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:57 వరకు. గుళికా సమయం ఉదయం 7:28 నుండి 9:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి 9:15 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు. వర్జ్యము అర్ధరాత్రి 12:49 నుండి 2:23 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అమృతకాలం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:04 వరకు. సూర్యరాశి మేషరాశి జన్మరాశి. చంద్రుడు మిథున రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ రోజు స్నేహ సంబంధాలు బలపడతాయి. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది కాబట్టి ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. ఈ రోజు ఈ రాశి వారు అనవసరంగా డబ్బు ఖర్చు కావటంతో కొంత ఆందోళన చెందుతారు. అయితే రావలసిన ధనం చేతికి అందుతుంది. డబ్బును మరింత తెలివిగా ఖర్చు చేయటం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిజాయితీతో కూడిన కృషి చేస్తే గనక మీరు ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలను పొందుతారు. ఏ పనినైనా తొందరపాటుతో చేయకుండా ఉండాలి. ఏదైనా ఒక చారిత్రాత్మక ప్రదేశాన్ని సందర్శించేటందుకై ప్రణాళికను వేసుకోవచ్చు. కొత్తగా చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. అయితే మీరు తలపెట్టే పనుల్లో ఎటువంటి రిస్క్ను లేకుండా చూసుకోవాలి. లేదంటే సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ఉండాలి. లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొంతకాలంగా కొనసాగుతున్న ఒత్తిడి నుండి ఈ రాశి వారికి ఈరోజు ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. స్థల మార్పిడికి సంబంధించిన కార్యకలాపాల పట్ల కొంత ఉద్రిక్తత ఉంటుంది. ఓపికతో సంయమనంతో గడపవలసిన సమయం ఇది అని చెప్పవచ్చు. ఆలోచనాత్మకంగా మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవని మీకు నిరూపింపబడతాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఒక వ్యక్తి కారణంగా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఇతరుల స్వభావాలను అంచనా వేయడంలో విఫలమవుతారు. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి సాన్నిహిత్యం పెరుగుతుంది. రావలసిన బకాయిలు చేతికి అందడం ద్వారా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. నిద్రలేమి సమస్యతో కూడా ఈ రాశివారు బాధపడతారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పని భారం పెరుగుతుంది. మీ స్వయం కృతాపరాధం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. కడుపు నొప్పి వంటి సమస్య మిమ్మల్ని వేధిస్తుంది. వేళకు ఆహారం తీసుకోవటం, సమయానికి నిద్రపోవటం, యోగా, వ్యాయామం, ధ్యానం లాంటివి చేయటం ఈ రాశి వారికి చాలా అవసరం. దగ్గర బంధువులతో స్నేహపూర్వకంగా సమన్వయాన్ని కొనసాగిస్తే సమస్యలు చాలా వరకు సాధారణమవుతాయి. విద్యార్థులు తమ చదువులకు సంబంధించిన ఏదైనా ఒక సమస్యకు పరిష్కారం పొందేటందుకై మంచి అవకాశాలు ఉన్నాయి.
కొత్తగా వివాహం అయినటువంటి వారు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రాశి వారు ఆత్మవిశ్వాసాన్ని గాని మనోధైర్యాన్ని గాని కోల్పోకుండా ఉండాల్సి ఉంటుంది. అధికారిక పత్రాలు మరియు కాగితపు పనులను సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. కార్యాలయంలో పనులను సమయానికి పూర్తి చేయాలి. మరికొంతమందికి అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ రోజు విద్యార్థులు తమ కెరియర్కు సంబంధించి ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలను కూడా తీసుకోకుండా ఉండాలి. ఎవరి ప్రలోభాలకు కూడా లొంగకుండా ఉండాలి. కార్యాలయ రంగంలో ఉన్నవారు ఏదైనా పెద్ద బాధ్యతను ఎవరైనా అప్పగిస్తే భయపడవలసిన అవసరం లేదు. మనోధైర్యాన్ని కలిగి ఉండండి. చేసే పనుల్లో ఎటువంటి రిస్క్ ను తీసుకోకుండా ఉంటే మంచిది. ఈ రోజు ఈ రాశి వారు మతపరమైన యాత్రలు సైతం చేసేటందుకు సిద్ధమవుతారు. రక్తపోటుతో బాధపడే వృషభ రాశి వారు ఈ రోజు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా వారిపై వారు శ్రద్ధను చూపించవలసిన సమయం. ఎవరైనా ఆఫర్ ఇవ్వటానికి ప్రయత్నించవచ్చు కాబట్టి దర్యాప్తు చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ముందడుగు వేయకండి. ప్రేమ సంబంధాలలో ఉన్నవారు ఈ రోజు ఉత్సాహంగా గడుపుతారు. వివాహితులు తమ భాగస్వామి పట్ల మరింత ఆప్యాయంగా ప్రేమగా ఉండేటందుకై ప్రయత్నించాల్సి ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన ఏదైనా ఒక ముఖ్యమైన పనిని ఈ రోజు పూర్తి చేస్తారు. దాతృత్వ స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరుల సంక్షేమం కోసం పనులు చేస్తారు. అయితే ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో ఉన్న వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ రాశి వారికి ఈ రోజు పొదుపు పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కళాకారులకు, మీడియా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. శుక్రవారం రోజు పడమర దిక్కునకు కాకుండా ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. సాధారణంగా దైనందిన కార్యక్రమాల్లో ప్రయాణించేవారు ఈ నియమాలను పాటించిన అవసరం లేదు. ప్రత్యేకంగా చేసే ప్రయాణాల్లో పాటిస్తే సరిపోతుంది. అలాగే వెళ్లే ముందు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్లటం ద్వారా వెళ్లే పని విజయవంతమవుతుందని పెద్దల సూచన. శుక్రవారానికి గ్రహాధిపతి శుక్రుడు. శుక్రుని అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి. కాబట్టి శుక్రవారాలు శుక్రుని అనుగ్రహం కొరకు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు ఆలయాలను దర్శించాలి. శ్రీ కనకదార స్తోత్రాన్ని పఠించాలి. గ్రహ బలం కొరకు శుక్రవారం నాడు గులాబీ, తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించాలి. ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన స్త్రీలకు మంచి ఫలితాలు మరియు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతాయి. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.